హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. యాక్చువల్గా ఒక బ్రదర్ అడిగారు, నాట్ ఓన్లీ ఒక బ్రదర్, నాకు వచ్చిన ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్లో ఎవ్రీబడి ఏమంటున్నారంటే మార్కెట్లో భయ్యా ఎట్లా కొనాలి, ఎట్లా సేల్ చేయాలి, కొంచెం మాకు అది చెప్పరా, ఏంజల్ వల్లనే చేస్తారా, ఇంకెట్లనైనా చేస్తారా, ఎట్లా కొనాలి, ఎట్లా అమ్మాలి అని దాని గురించి అడుగుతున్నారు. వీళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే బేసిక్ నాలెడ్జ్ అంటే అసలు ఈ మార్కెట్ ఏంటి, మార్కెట్ మూమెంట్ ఏంటి, ఏమీ తెలియకుండా మీరు ఆర్డర్ కొనడం చేయడం జరుగుతుంది, ఎలాగైనా జరుగుతుంది. మీరు అది చేయకుండా మార్కెట్లో ట్రేడ్ చేయలేరు. బట్ మీరు మార్కెట్లో సర్వైవ్ కావాలి, మీరు ఎంతో కొంత ప్రాఫిట్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ గురించి ఐడియా లేకుండా అమ్మడం కొనడం గురించి మీరు ఫోకస్ చేశారనుకోండి, మీరు మళ్ళీ అమ్మడం కొనడానికి మీ దగ్గర డబ్బు లేకుండా డబ్బులను పోగొట్టేసుకుంటారు. నా బెటర్ సజెషన్ ఏంటంటే డబ్బులు ఎలా వస్తాయి, బట్ మీరు నేర్చుకున్న తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ నేను చెప్తాను, ఫ్రమ్ బేసిక్ నుంచి చెప్తాను. మీరు ఆర్డర్ ఎట్లా కొనాలి, స్టాప్ లాస్ ఆర్డర్ ఏంటి, లిమిట్ ఆర్డర్ ఏంటి, మార్కెట్ ఆర్డర్ ఏంటి, కవర్ ఆర్డర్ ఏంటి, రోబో ఆర్డర్ ఏంటి, ఎవ్రీ ఆర్డర్ గురించి నేను పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు తొందరపడి కనుక మార్కెట్ గురించి ఏమీ తెలుసుకోకుండా డబ్బులు తీసుకొని వచ్చి మార్కెట్లో పెట్టి అమ్మడం కొనడం చేసి భయ్యా లాస్ వచ్చింది అంటే దానికి బాధ్యులు మీరే. లాస్ అయితే భరించాల్సింది మీరే, ఆ బాధ కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు నేర్చుకోవడం మీద ఫోకస్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను బేసిక్స్ నుంచి ఆర్డర్ కొనడం అమ్మడం నుంచి నేను ప్రతిదీ బేసిక్స్ నుంచి చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, నేను మార్కెట్ మూమెంట్ ఏంటి, అసలు మార్కెట్లో మీరు ఎంటర్ అవ్వాలి, ట్రేడ్ చేయాలంటే దానికి సంబంధించిన ఏమేమి కావాలి, మీరు ఏమేమి నేర్చుకుంటారు, మీ కాన్సెప్ట్స్ ఏం నేర్చుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను ఎందుకు చెప్తున్నాను వినండి భయ్య, నేర్చుకొని అది పోగొట్టుకున్న వాటితో నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నాను. మీరు నేర్చుకోవచ్చు, మీరు డబ్బులు పోతా ఉంటే మీరు డబ్బులు పెట్టి నేర్చుకోవచ్చు. బట్ పోయిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లా రికవర్ అయినా, నాకు మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, నేను రికవర్ అయిన దాని గురించి నేను ఓకే. బట్ అందరి పరిస్థితి అలా ఉండదు. ఒక రోజు మొత్తం కష్టపడి అదే ఒక నిమిషంలో పోగొట్టుకోవాలంటే ఆ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న దాన్ని అప్లై చేసే విధానంలో ఇంకా మెలకువలు నేర్చుకున్న తర్వాత మాత్రమే ట్రేడ్ చేయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.